ఉన్నాయి మసాలాలు ఉన్నాయి. ఎందుకు లేవు? మన పేరు వాళ్ళు ఒడ్డుకు నాడిసిందే ఉన్నాయి. అది పారతలేదు అది దాంట్లో నుంచి వెళ్ళదు. అదే దాంట్లో పడ్డదా? పడ్డది. చల్లుకొని పెట్టిన గోదావరిలోనే. గోదావరిలో చేపల కోసం వేస్తే ఇది వచ్చిందా? దాంట్లో అంతకు ముందు రోజు ఒకటి అరకిల పడితే మొట్ట ఉండే, దాన్ని ఉండని అని ఇంకా అట్నే ఉంచిన. మళ్ళీ ఈ రోజు పోయేటోళ్ళకు ఇది అందులోనే ఉంది, మొట్ట తిన్నది, బొమ్మ చేపని తిన్నది. ఏంటి బొమ్మ ఏదని చూసేటోళ్ళకు ఇది కనిపిస్తుంది, భయపడ్డాను నేను. అంటే ఇది దొరకడం రెండోసారా నీకు? మొసలి కానీ మరి ఇంటి ఫారెస్ట్ వాళ్ళకన్నా అప్ప చెప్దాం అన్నట్టు అయితే ఇంటి దానిక పట్టుకొని వచ్చింది. అదే మేము తీసేయడానికి ఎట్లా అని అడుగుతున్నది. ఎట్లా కింద నుంచి తీస్తారా? కింద నుంచి దిగారా? ఇక్కడికి కిందికి కట్లు దింపాలి, కింది కట్లు దింపాలి. అదే చేప మన నాగనీయకోసారి అది మధ్య అయిపోయింది దానికి. కట్టెపుల్ల పెడితే ఘోరంగా ఇదైతే ఇప్పుడు వీడియో జర స్టోరేజ్ వాటర్ మళ్ళీ అర్జెంటా భయం ఉంటే ఆ స్పీడు బాగుంటుంది. వెళ్ళిపోయింది చూడండి, పోతుందా? అక్కడి తాడి చెట్ల కాడ బుట్ట పెట్టిన, అయితే ఆ బుట్టలో ఒక మొట్టుండి అరకిల పాటిది, దాన్ని ఉండని అరకిలది ఇప్పుడు ఎందుకు పట్టుకపోవాలని దాన్ని అట్నే ఉంచిన. మళ్ళీ 2 రోజుల తర్వాత పోతే ఇది మొసలి దాంట్లో వచ్చింది. దాంట్లో వస్తే నేను మొట్టే ఉన్నదాన్ని దన్ను అంటే లేపిన, దన్ను అంటే లేపటాల బుస్సు అన్నది. బుస్సు అన్న వాళ్ళు భయపడి అట్నే ఇడిచిపెట్టిన. మళ్ళీ వాళ్ళు పిలుచుకొని దాన్ని ఇదేంటి దాన్ని చూపించిన వల్ల ఇంత మొసలి అన్న వాళ్ళు అయితే తీసుకొని మా తెప్ప మీద పెట్టుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చినాం. ఒడ్డుకు తీసుకొని వస్తే ఇక దాన్ని ఇంటి కనుక తీసుకొచ్చి ఈ డిపార్ట్మెంట్గా అప్పచెప్దాం అన్నట్టుగా తీసుకొచ్చి అప్పచెప్పుడు అవుతుంది. అంతే. ఎప్పుడైనా కనబడ్డాయా? ఇప్పుడే కనిపించినాయి, ఉన్నాయి. పెద్దది ఉంది కానీ ఆ పక్క ఉన్నది, వేరేకెళ్ళి ఉన్నది. అయితే ఈ పక్క కూడా ఉండే, ఒక్కసారి కనిపించింది కానీ మళ్ళీ కనిపించలే. ఇక మళ్ళీ అటు పోయినట్టు ఉన్నది. పెద్దది కమ్సకం ఒక 9-8 ఫీట్లు ఉంటుంది, అంత పెద్దది ఉన్నది. బావి ఒడ్డు మీదకి వస్తుంది, పంటది, మనుషులు కనిపిస్తే వాళ్ళకి నీళ్ళలా పోతుంది అది. అంతే. మరి మీకు భయం అయితే లేదా? మా దగ్గర కట్టె ఉంటుంది కాబట్టి తెడ్డు ఉంటుంది, మేము ఎప్పటికీ ఇట్లా తెడ్డు వేసుకుంటూ పోతాం కదా, కట్టెని చూసి భయపడుతుంది అంటారు. కానీ ఇదివరకు అయితే ఎప్పుడు కనిపించలే అంత పెద్దది. మేము నీళ్ళ నుంచి పోగా మమ్మల్ని చూసి మునుగుతాయి అంటారు కానీ ఇక తెలియదు, అది ఏ పరిస్థితి ఎట్లా వచ్చేది తెలియదు. ఒడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రం కనబడతాయి. ఒడ్డు మీదకి వచ్చినప్పుడు కనిపిస్తుంది. ఇక నేను ఈ బుట్టలు పెట్టేందుకు ఇంత మట్టి నీళ్ళలేక పోతా బొమ్మి చేపల గురించి. ఇది ఇలా పోయేటాలకు అట్లా ముసలివాడి ఉన్నది, అట్లా అయింది పరిస్థితి. మాకు సమాచారం రావడంతో మేము రాపల్లి విలేజ్కి వచ్చాము. అయితే రామయ్య అనేసి బెస్తాకారుడు, ఈయన ఏంటంటే రోజు ఉపాధి కోసం అనేసి రాపల్లి దగ్గర ఉన్న చెరువు, ఇది మన గోదావరి డ్యామ్ దగ్గర చేపలు పట్టడానికి అనేసి రోజు వస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు కూడా ఉదయం పూట చేపలు పడదామనేసి బోన్ తీసుకొని చెరువులోకి తీసుకొని వెళ్ళి వేయగా దాంట్లో చేపలతో పాటుగా ఒక మొసలి పిల్ల కూడా వచ్చింది. ఆ మొసలి దాదాపుగా ఎంత అంటే ఒక 5 నుంచి 6 నెలల వయసు ఉంటుంది. దాన్ని మేము తీసుకొచ్చి సేమ్ మళ్ళీ అదే డ్యామ్ దగ్గర ఉన్న వాటర్లో వదిలిపెట్టడం జరిగింది. కానీ ఈ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే దూరంగా వెళ్లకుండా, అంటే చెరువు మన స్నానాలకు అనేసి వెళ్తారు, ఏదో ఇప్పుడు కార్తీక మాసం అనేసి శివరాత్రి అనేసి మనము చెరువులో స్నానం చేయడానికి, గోదావరిలో స్నానం చేయడానికి అనేసి వస్తూ ఉంటారు. అయితే వచ్చినప్పుడు మనం లోపలికి వెళ్లకుండా కొద్దిగా దగ్గరలో ఉన్న వాటర్లో స్నానాలు చేసుకొని బయటికి రావాలి. ఎందుకంటే ఇట్లా మొసళ్ళు అనేటివి లోపల దాకా ఉంటాయి, బయటకు అనేటివి రావు దాదాపుగా. అవి ఏంటంటే కొంచెం ఎక్కువ వాటర్ ఉన్న చోట, అలికిడి లేని చోట ఎక్కువగా ఉంటాయి. మనం అక్కడికి వెళ్లకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది.